హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూ సాదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో ఎపిసోడ్లో కంటెంట్ లేదు మనకైతే అర్థమైపోతుంది. సో అందుకనే ఒక 2 టాస్కులతో ఓట్ అప్పీల్తో ముగించేస్తున్నాడు బిగ్ బాస్. సో మిగతా వాళ్ళకి టాస్క్ అనేది రేపటికి వాయిదా వేస్తున్నాడు అనమాట. అంటే 2వ టాస్క్ని పక్కకి పోస్ట్ పోన్ చేస్తున్నాడు. సో అందుకే చాలా ల్యాగ్గా డిజైన్ చేశారు ఎపిసోడ్ అంతా కూడా. సో ముందే ఒకే ఒక ఆర్గ్యుమెంట్, దాని మీద మనం అనాలిసిస్ అనేది చేసుకోవాలి. నిన్న కూడా నబీల్దే ఆర్గ్యుమెంట్ ఉంది, దాని మీద అనాలిసిస్ చేస్తాం. ఇప్పుడు కూడా సో నబీల్ అండ్ ప్రేరణదే ఆర్గ్యుమెంట్ అనేది ఉంది. సో ఇందులో యాక్చువల్గా ఫస్ట్ నేను మిమ్మల్ని వ్యూవర్స్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఏంటంటే సంచాలక్గా ఎవరు అనేది పెద్ద క్వశ్చన్ వచ్చింది, రైట్? సంచాలకుని పెట్టలే. సో ఇందులో రోప్ టాస్క్లో చుట్లు చుట్టడంలో సరిగ్గా చుట్టింది ఎవరు, మీకు ఎవరు అనిపించింది అనేది ఫస్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ చేసిన తర్వాత నా రివ్యూని ఎండ్ వరకు చూడండి. నా అభిప్రాయం నేను చెప్తా. సో రోప్ టాస్క్లో చుట్టులు చుట్టడం అనేది సరిగ్గా నబీల్ వెళ్ళి చుట్ల. మీకు ఎవరి డెసిషన్ కరెక్ట్ అనిపించింది అనేది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నబీల్ది అనిపించిందా, ప్రేరణది అనిపించిందా, అక్కడ సమ్మోర్ అవినాష్ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అనిపించిందా, మీకు ఎవరిది అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా క్లియర్గా కొన్ని విషయాలు అయితే చెప్పదలుచుకున్నా. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే నబీల్ ఫస్ట్ వచ్చాడు, రైట్? కానీ చాలా టైం తీసుకున్నాడు, కానీ ప్రాపర్గా చుట్టలేకపోయాడు. ప్రాపర్గా చుట్టి ఉండాల్సింది, చుట్టుంటే మనోడు వినరు, అందులో డౌట్ లేదు. అది సరిగ్గా చుట్టుకోవాలా, అదే అడ్డదిడ్డంగా గొగ్గిరేలా చుట్టాడు గట్టిగా మాడాలంటే. బిగ్ బాస్ చెప్పినప్పుడు ఈ విషయాన్ని నబీల్ తనే ఒప్పుకున్నాడు. నబీల్ మీరు చుట్టింది సరిగ్గా ఉందా అని క్వశ్చన్ వేసాడు. కొంచెం లేదు బిగ్ బాస్ అస్తవ్యస్తంగా ఉంది. మరి ఇంకేంటి ఆర్గ్యుమెంట్ నాకు అర్థం కాల. నబీల్ ఆర్గ్యుమెంట్ ఏంటి చెప్పండి? సో నబీల్ నేను ఎంత కరెక్ట్గా రైట్ అనుకున్నామో ఇప్పుడు అంత రాంగ్ వేలో ఆర్గ్యుమెంట్ చేసుకున్నాడు. ఎట్లయినా తనకి గెలవాలి, ఎట్లయినా తనది ఓకే అనిపించుకోవాలని చెప్పి ప్రేరణని దబాయిస్తా కూర్చున్నాడు. అంతమంది చెప్తున్నా పక్క నుంచి ప్రేరణ వాదిస్తున్నా. యాక్చువల్గా ప్రేరణని ఎలా నోరు మూయిస్తున్నారంటే, సో ఆల్రెడీ నువ్వు వెళ్ళావు కదా ఓటు అప్పీల్కి వస్తుంది, ఓటు అప్పీల్కి వస్తాయి కదా సరదాగా ఆడుకునే గేమ్. ఇది నిజం, ఇది వాస్తవం. సో ప్రేరణ అంత గొడవలు చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఒకసారి చెప్పేసి వదిలేస్తే పాపం నబీల్ ఓకే అనేవాడు, బిగ్ బాస్ కూడా పెద్ద పట్టించుకునేవాడు కాదు. ఆర్గ్యుమెంట్ ముదిరిపోతా ఉంది, డెసిషన్ రావట్లేదు. అందుకని బిగ్ బాస్ ఎవరు కరెక్ట్గా చుట్టారు చెప్పండి అని తీర్పు ఇవ్వాల్సి వచ్చింది. ఆ టాస్క్లో సంచాలకుని పెట్టకపోవడం బిగ్ బాస్దే తప్పు, గట్టిగా మాట్లాడితే. సో ఇక్కడ ప్రేరణ పాయింట్స్ని పెట్టనివ్వాల నబీల్ అబ్జర్వ్ చేస్తే. సో ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తున్నావు అన్నాడు, మధ్యలో మాట్లాడుతున్నాడు, ఇంటరప్ట్ చేసేస్తున్నాడు. ఇక్కడ ఫస్ట్ వచ్చింది మాత్రం నేనే, ప్రాపర్గా చుట్టమన్నారు, సరిగ్గా చూసుకో, చుట్టడం అంటే ఏంది, ఇట్లాగా చుట్టలు గురిందా చుడితే కాదు నబీల్, అది కాదు నబీల్. వినే స్టేజ్లో లేడు. అక్కడ వేరే వాళ్ళని సైతం నబీల్ మాట్లాడినివ్వడు, డౌట్ లేదు. నబీల్ ఒక్కసారి అది మిస్ అయిపోద్ది. ఏంటంటే ఎదటోళ్ళ ఆర్గ్యుమెంట్లో తన ఆర్గ్యుమెంట్ని బలంగా వాదించేస్తుంటాడు, ఎదటోళ్ళది రిసీవ్ చేసుకోవడం అక్కడ మిస్ అయిపోతాడు కంప్లీట్గా. అందుకే బిగ్ బాస్ మరోసారి క్లారిటీగా అక్కడ హౌస్మేట్స్ డెసిషన్ అడిగాడు. ఫస్ట్ హౌస్మేట్స్ అంతా కూడా నబీల్కి ఇచ్చేద్దాంలే అంటే వాళ్ళు ఓటింగ్ ఎట్లా వేసుకున్నారంటే, ప్రేరణ అది ఒకసారి వెళ్ళొచ్చింది కదా ఓటింగ్కి, సో సమ్మోర్ నబీల్కి ఇద్దాంలే, ఇలా వాళ్ళు ఓటింగ్ వేసుకున్నారు. సో కొన్ని రీజన్స్ కూడా అదే చెప్పారు. సో ఫస్ట్ నబీల్ అన్న హౌస్మేట్స్ బిగ్ బాస్ నొక్కి ఒక్క నుంచి మరోసారి ఆఖరి డెసిషన్ చెప్పండి అనేసరికి మనం ఏమైనా తప్పు చేస్తున్నామా అని ఒక్కసారి చెక్ చేసుకుని మళ్ళీ ఆ చుట్లన్నీ సరిగ్గా వెళ్ళి చూసుకున్నారు. లైవ్లో చూస్తే మీకు అర్థమైపోయింది అది. సో 1 by 1 చూసుకున్నారు, ఎవరు ఎక్కువ చిక్కుముళ్ళు వేశారు, ఎవరు కరెక్ట్గా విప్పి దానికి చుట్టారు, బాల్కి చుట్టారు అనేది. బాల్ అంటాం దాన్ని రోబిన్ బాల్ అంటారు. సో దానికి ఎవరు చుట్టారు అనేది చూసుకున్నారు మళ్ళీ వెళ్ళి. సో ప్రేరణకి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు, మళ్ళీ డెసిషన్ మార్చుకున్నారు. ఇక్కడ పాయింట్ చెప్తా చూడండి, ఏంటంటే ప్రాపర్గా చుట్టిన దాన్ని బట్టి హౌస్మేట్స్ డెసిషన్ అనేది ఇస్తే ఖచ్చితంగా మిగతా వాళ్ళది కూడా ప్రాపర్గా ఇదే కదా కన్సిడర్ చేయాలి. మరి పౌల్ని ఎందుకు కన్సిడర్ చేశారు? వేరే రీజన్ చెప్పింది ప్రేరణ అక్కడ. సో ఖచ్చితంగా హౌస్మేట్స్ ఎలాగైతే డెసిషన్ ఇచ్చారో అలాగే ప్రేరణ కూడా డెసిషన్ ఇవ్వాలి, తీసుకోవాలి అలాగా. అప్పుడు అవినాష్ లిస్ట్ రాడు కదా. అలాగైతే ప్రాపర్గా చుట్టిన ఆర్డర్ ప్రకారం చూస్తే అవినాష్ కొంచెం ముందే ఉంటాడు. అప్పుడు మళ్ళీ నబీలే లిస్ట్ అవుతాడు.
ఈ చిన్న పాయింట్ మిస్ అయ్యారు అందరూ కూడా. సో అందుకనే అవినాష్ వాదించాడు అనమాట. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, ప్రేరణని డెసిషన్ అడిగినప్పుడు ప్రేరణ చాలా కన్ఫ్యూజన్ అయింది. సో తన గురించి ఎంతసేపు ఫైట్ చేసిన ప్రేరణ, ప్రాపర్గా చుట్టాను కదా అన్న ప్రేరణ ప్రాపర్గా చుట్టలేదన్న దాన్ని కన్సిడర్ చేస్తే బాగుండేది. సో అయితే అక్కడ పౌలాడిని నిఖిల్ 2 సార్లు బెల్ కొట్టేసాడని గుర్తు చేశారు అందరూ కూడా. సో నిఖిల్కి వెళ్ళిపోయింది ఫస్ట్లో, అందుకే అలాగా నిఖిల్ పేరు చెప్పేసింది. మధ్యలో పౌలాడావు, అది ఆడావు, ఇది ఆడావు. ఫస్ట్ అవినాష్ అంది, అవినాష్ తర్వాత గట్టిగా వాదించేసరికి నిఖిల్ అంది. మళ్ళీ బిగ్ బాస్ ఫైనల్గా చెప్తున్నా, బిగ్ బాస్ ఇంకా నేను మార్చను బిగ్ బాస్, లాక్ చేసాను బిగ్ బాస్ అని అవినాష్ మీద నెట్టేసింది. మనం ఏదైనా ఉంటే లోపల డిస్కస్ చేసుకుందాం, ఇంకెక్కడ తాపేద్దాం. ఇక్కడ ప్రేరణ కూడా రాంగ్ డెసిషన్ ఇచ్చింది. యాక్చువల్గా నిఖిల్ అవుట్ ఆఫ్ ది రేస్ చేయాలి, పౌల్ ఆడితే ఖచ్చితంగా చేయాలి. సో నబీల్ది చుట్టడంలో లీస్ట్ అని చెప్పుకున్నా కూడా ప్రేరణ అక్కడ వరకైనా బాగుండేది. కానీ అలా కాదు, చుట్టడానికి కన్సిడర్ చేయనప్పుడు పౌలాడింది చేసినప్పుడు బెల్ల కొట్టాడు కదా, మరి బెల్ల కొట్టింది ఇంకా రాంగ్ కదా. ఏది వేరే కలర్కి చుట్టేసి ఆయన కలర్ కాకుండా బెల్ల కొట్టేసాడు, ఇది ఎంత రాంగ్. సో ఇక్కడ అవుట్ ఆఫ్ ది చేసేయాలి నిఖిల్ని, ఫెయిర్ డెసిషన్ అయి ఉండేది. సో అందులో డౌటే లేదు. అక్కడ నిఖిల్కి ఇచ్చేసి అవినాష్ ఆల్రెడీ ఫినాలేకి వెళ్ళాడు కాబట్టి నేను తప్పిస్తున్నా అనే ఒక సొల్లు రీజన్ ఎందుకు, వేస్ట్ కదా. పోనీ ఆ రీజన్ అయినా చెప్పిందా ప్రాపర్గా, అది కూడా చెప్పాల. సో అది కంప్లీట్గా ప్రేరణలో మిస్ అయింది నాకు అనిపించింది. బ్రదర్స్ మీకేమనిపించింది చెప్పండి. నెంబర్ 3 పాయింట్ ఏంటి అంటే, రోహిణి వాదనలో కూడా అక్కడ అర్థం ఉంది. సో ప్రేరణ ఒకవేళ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతే మరి మా గతి ఏంటి, మేము ఏ ప్లేస్లో సెటిల్ అవ్వాలి, వాళ్ళ పొజిషన్ వాళ్ళు పోతాయి కదా, మరి వాళ్ళకు వచ్చే అడ్వాంటేజ్ పోతుంది కదా. రోహిణి కరెక్ట్గా వాదించింది అక్కడ. ఇక్కడ ప్రాపర్గా చుట్టడం అన్నారు కాబట్టి సో నబీల్కి లాస్ట్ ప్లేస్ ఇచ్చి ఉంటే బాగుండేదేమో. ఇదైతే మిస్ చేసుకుంది. అలాగే నిఖిల్ అని ఫస్ట్ చెప్పిన దానికి కూడా స్టాండ్ అవ్వాల. తర్వాత అవినాష్ అంది, తర్వాత అవినాష్ని తీసేద్దామంది. ఇది టోటల్గా సో ప్రేరణకు బాగా కన్ఫ్యూజ్ అయిపోయింది ఈ టాస్క్లో అని నాకు అనిపించింది. ఇక కంటెంట్ లేని చోట చెఫ్ సంజయ్ గారు వచ్చి సూపర్గా ఎంటర్టైన్ చేశారు. సంజయ్ గారు నమస్తే, చాలా బాగా ఆడారు. మీరు త్వరలో బిగ్ బాస్ కంటెస్టెంట్ అయితే చూడాలనుకుంటున్నాం. సో ఎలా ఆడతారు, ఎంత ఎంటర్టైన్ చేస్తారనేది. ఫుడ్ మాత్రం అల్టిమేట్గా పెట్టారు. అది ఫుల్గా కుమ్మేసి హౌస్మేట్స్ అందరూ మత్తుగా పడుకున్నారనమాట. సో తూలిపోయారు కూడా, నిద్ర వచ్చేస్తుంది, నాకు కూడా నిద్ర వచ్చేస్తుంది. ఇది పక్కన పెడితే మనం ఇంకొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం. ఏంటంటే ఓట్ అప్పీల్. సో రింగులో తోసే గేమ్ రోహిణి ఆడిందబ్బా, భలేగా ఆడిందిలే, ఏమన్నా ఆడిందా. సో భలే గుండ్రాలు తిరుగుతా అలసిపోయినా సరే అద్భుతంగా ఆడింది. సూపర్ రోహిణి మాత్రం చాలాసేపు పోరాడి తర్వాత కానీ అలసిపోయి ఇచ్చేలా. సో ఓట్ అప్పీల్ తోసుకునే టాస్క్లో రోహిణి లాస్ట్లో తోయడంలో విష్ణుప్రియ కొంచెం సక్సెస్ అయింది. ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు, అందుకని మీకు ఇది చెప్తున్నా. ఏంటంటే విష్ణుప్రియ లాస్ట్ టాస్క్లో వాళ్ళు బడ్డీస్గా ఉన్నప్పుడు రోహిణికి ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఇచ్చింది, రైట్, సాక్రిఫైస్ చేసింది. మరి ఇప్పుడు ఆ సాక్రిఫైజ్ని ఏమైంది, లాస్ట్లో రోహిణిని ఎందుకు తోసింది? వీళ్ళిద్దరూ రోహిణి విష్ణుప్రియ బడ్డీస్గా ఉన్నారు కాబట్టి వీళ్ళు కలిసి నబీల్ని కదా తోయాలి. ఇద్దరు కలిసి తోస్తే ఈజీగా అయిపోయేది కదా నబీల్ని. సో ఇదే విష్ణు చేసిన తప్పు. సో మేబీ అక్కడ అంత క్యాల్కులేషన్ వేసుకుని ఉండకపోవచ్చు. రోహిణి తన గ్రాటిట్యూడ్ అయితే తిరిగి ఇచ్చేసింది. అబ్బా, తన ఓటు అయితే వేసింది, విష్ణుప్రియ పేరే చెప్పింది. ఏకాభిప్రాయంతో వేరే వాళ్ళు చెప్పలేదు, కానీ పాపం రోహిణి మాత్రం విష్ణుప్రియ పేరే చెప్పింది. నబీల్కి ఎక్కువ ఓట్లు వచ్చేసరికి నబీల్ ఓట్ అప్పీల్కి వెళ్ళిపోయాడు. సో నెక్స్ట్ ఇంకా నబీల్ ఓట్ అప్పీల్ అనేది చాలా బాగా చెప్పుకున్నాడు, తన గురించి తాను చెప్పుకున్నాడు, ఎంత కష్టపడి వచ్చాడు అనేది, స్టెప్ బై స్టెప్ ఎలా వచ్చాడు అనేది చెప్పుకున్నాడు. లైవ్లో ఇదంతా కూడా చాలా బాగా మాట్లాడారు, చాలా బిట్స్ వేశారు కూడా లైవ్లో. అయితే కొన్ని బిట్స్ అయితే కట్ చేశారు ఇక్కడ టెలికాస్ట్లో. ఇంకా చెఫ్ సంజయ్ వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా ఫుడ్ గురించే మాట్లాడుకున్నారు, బాగా మెక్కేశారు, బెడ్ ఎక్కేశారు. ఈ వీక్ డీప్ డేంజర్ జోన్లో ఎవరున్నారు, ఏంటి, డబుల్ ఎలిమినేషన్ ఉందా, బిగ్ ట్విస్ట్ ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియో వస్తుంది. నా నెక్స్ట్ వీడియో చూడండి, అందులో రాసుకోండి, పక్కా దీనిపైన వీడియో చేశాను. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.